ఇతివృత్తం పాఠం పేరు ఇతివృత్తం. ఫస్ట్ దేశభక్తికి సంబంధించిన లెసన్స్ ఎన్ని ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్ తెలుగు తల్లి 3వ తరగతి, దేశంలో ప్రేమించమన్న 4వ తరగతి, ఏ దేశం ఎగిన 5వ తరగతి, మా కొద్ది తెల్లవరకనం 6వ తరగతి, మన మహనీయులు 6వ తరగతి, మాతృభూమి 8వ తరగతి, ఏ దేశం ఎగిన 9వ తరగతి. ఓకే, ఇవన్నీ కలిపి ఇతివృత్తం ఏంటంటే దేశభక్తికి సంబంధించిన ఇతివృత్తం అన్నమాట. మరి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వీటికి ఎటువంటి కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆ లెసన్ పేరు ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, తెలుగు తల్లి ఇది దేశభక్తికి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ దేశమును ప్రేమించమన్న పేర్లలో ఉంది, దేశమును ప్రేమించమన్న దేశభక్తికి సంబంధించింది. నెక్స్ట్ మా కొద్ది తెల్లదొరకనము, మా కొద్ది తెల్లదొరకనము, తెల్లదొరకడం కదా యుద్ధం చేసింది ఎవరు? మన దేశ స్వాతంత్రం కోసం కదా, కాబట్టి ఇది కూడా దేశభక్తికి సంబంధించింది. నెక్స్ట్ మన మహనీయులు, ఓకేనా, మన స్వాతంత్రం కోసం పోరాటం వారు అనమాట, కాబట్టి ఇది కూడా దేశభక్తికి సంబంధించింది. నెక్స్ట్ మాతృభూమి, మన మాతృభూమి ఏది? భారతదేశం, ఇది కూడా దేశభక్తికి చెందినది. నెక్స్ట్ ఏ దేశం ఎగినా, ఇందులో పేర్లో ఉంది కదా దేశభక్తి. సో ఇక్కడ చూడండి, తెలుగు తల్లి దేశం ప్రేమించమన్నా, ఏ దేశం ఎగినా, మా కొద్ది తెల్లదొరకనము, మన మహనీయులు, మాతృభూమి, ఏ దేశం ఎగినా. సో ఈ లెసన్స్ అన్ని దేశభక్తికి సంబంధించినవి. ఓకేనా. ఈ లెసన్ పేరు చెప్పగానే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, దీనికి కోడింగ్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి హాస్య ఇతివృత్తం మీద నేను చూద్దాం లెసన్స్. ఫస్ట్ వన్ మర్యాద చేద్దాం 3వ తరగతి, బారిస్టర్ పారదేశం 4వ తరగతి. ఓకే, టోటల్ 3rd నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పాఠాలు మొత్తంలో హాస్యానికి సంబంధించి 2 లెసన్స్ ఉన్నాయి. అవి మర్యాద చేద్దాం, బారిస్టర్ పారదేశం. ఓకే, మరి వీటి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మర్యాద చేద్దాం ఈ లెసన్ ఎవరికి సంబంధించిందంటే పరమానందయ్య శిష్యులు, పరమానందయ్య మరియు అతని శిష్యుల మధ్య జరిగే సంభాషణ అన్నమాట. అది మర్యాద చేద్దాం అనే లెసన్. పరమానందయ్య అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే కామెడీ. పరమానందయ్య దేనికి ఫేమస్? హాస్యానికి అనమాట. పరమానందయ్య కథలన్నీ చాలా హాస్యానికి సంబంధించిన అనమాట. నెక్స్ట్ బారిస్టర్ పారదేశం, ఇది మనకి చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాం. మన అతని కథలు మొత్తం ఎలా ఉంటాయంటే మొత్తం హాస్యానికి సంబంధించి ఉంటాయి అనమాట, కామెడీ ఉంటాయి కదా. సో ఈ రెండు మనకి తెలిసిన పేరు పరమానంద శిష్యులు మరియు బారిస్టర్ పారదేశం, ఈ రెండు కూడా కామెడీకి సంబంధించిన హాస్యానికి సంబంధించిన ఇతివృత్తాలు.